అంటే ఏముందిలేండి, డాన్సులు వేస్తే తప్పులు పడతారా? నా కొడుకు పెళ్ళిలో నేను కాకపోతే భారతి రెడ్డి వచ్చి డాన్స్ వేస్తుందా? సిగ్గుందా మీకు? అసలు మాట్లాడే ఎదవల కన్నా సిగ్గుందా? నా కొడుకు పెళ్ళిలో ఏ దద్దం వచ్చి డాన్స్ వేస్తారా నేను వేసుకోకపోతే? నా కొడుకు పెళ్ళిలో రే చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది దాన్ని మీరు పెట్టి ఈ బుడ్డ బెదిరింపులలో నా చేయలు గుర్తుపెట్టుకోండి మీరు. అట్లాగే ఇంకో కామెంట్ ఉంది, నిన్నంతా వాళ్ళందరూ మాట్లాడేశారు, బాబోయ్ నాకు భయం అవుతుందండి నన్ను కాపాడండి అని. కాబట్టి రోజా ఏదైతే మాట్లాడిందో రోజాకి కౌంటర్గానే నేను మాట్లాడా. రోజా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. రోజా మాట్లాడిన మాటలకి నేను కౌంటర్ ఇచ్చాను. ఆ కౌంటర్కి మీరు బదులుగా ఏ ఫోటోలు పెట్టుకున్నా వీడియోలు పెట్టుకున్నా నాకు ఏమి కాదు. గుర్తుపెట్టుకోండి, నన్ను ఎవరు ఏం చేయలేరు. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని గారు అని కూడా ఎందుకు సంబోధిస్తున్నాను అంటే నాకు ఇంకా కరుణాకర్ రెడ్డి అని కూడా పిలవగలను, కానీ నాకు ఎక్కడో ఇంకా మానవత్వం మాకు ఉంది. మేము అసలు అంత ఈజీగా మీరు మాట్లాడినంత ఈజీగా మేము మాట్లాడాం. కరుణాకర్ రెడ్డి గారు మీ పేటీఎం కుక్కల్ని మీరు నా మీదకి ఉసుగొలిపారు కదా, ఆ కుక్కలందరికీ చెప్తున్నాను, ఒరే కుక్కల్లారా మీరంతా 500కి క్వార్టర్ సాయంత్రం కరోనాను ఇస్తే దానికోసం పనిచేస్తున్నారా? ఇక్కడున్న మేమంతా కానీ జనసేన పార్టీలో ఉన్నటువంటి లక్షలాది జన సైనికులు కానీ ఎవరు ఆయన దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు. క్వార్టర్ మందుకు బిర్యానీ ప్యాకెట్లకు వచ్చిన వాళ్ళం కాదురా. ఖబర్దార్, మళ్ళీ చెప్తున్నా, మేము నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకులము కార్యకర్తలము. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అండగా నిలబడతాము. పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకుంటున్నారు సుభాష్ని వీడియోలు పెడితే సుభాష్ని ఏదో పెడితే నాకు ఏమి ఫరక్ పడదు. గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్ కొడకల్లారా చెప్తున్నా. మళ్ళా మీరు నోరు అదుపులో పెట్టుకుంటే నేను అదుపులో పెట్టుకుంటా. మీరు మర్యాద ఇస్తే నేను మర్యాద ఇస్తా. మీరు రామ్మ అంటే ఇదిగోమ్మ, చీర అంటే ఇదిగోమ్మ అంట, పుల్లగుర అంట. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఇలాంటి ఇదిగో కరుణాకర్ రెడ్డికి మళ్ళీ చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారు నీ పక్కన ఇలాంటి వాళ్ళే ఉండాలా. ఎందుకంటే నీ పక్కన అలాంటి వాళ్ళు ఉండడం బట్టే లాస్ట్ ఓట్లలో 63,000 ఓట్లతో నువ్వు ఓడిపోయినావు. ఈసారి మళ్ళా నువ్వు ఇట్లనే వాళ్ళని పక్కన పెట్టుకుని ఇలాగే మాట్లాడితే తిరుపతి ప్రజలు ఈసారి 1,00,000 ఓట్లతో మమ్మల్ని గెలిపిస్తారని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కరుణాకర్ రెడ్డి గారు. మర్చిపోయినా.